హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా అత్తయ్య పొయ్యి మీద తాటి రొట్టె వేశారండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మీకు పొయ్యి లేకపోతే గ్యాస్ మీద ఏ విధంగా వేసుకోవాలో ఫస్ట్ టైం వేసేవారైనా ఈజీగా వేసుకునేలా పర్ఫెక్ట్ కొలతలతో చూపిస్తానండి. మంచిగా ముగ్గిన తాటిపండు తీసుకుని దానికి పైన డెక్క తీసేసి ఇలా 2-3 సార్లు చూపిస్తున్న విధంగా నేలకేసి కొట్టడం వల్ల టెంకలు ఈజీగా సెపరేట్ అవుతాయి. టెంకలు ఈ విధంగా సెపరేట్ అయిన తర్వాత దానికి పైన నల్లటి తొక్క మొత్తం తీసేసుకోండి. ముచ్చిక దగ్గర ఉన్న గుజ్జు తీసేసుకోండి. ఇది వేసుకోవడం వల్ల టేస్ట్ అంతగా బాగోదు. ఇప్పుడు చూపిస్తున్న విధంగా క్యారెట్ తురుముకునే దాంతో గానీ బియ్యం జల్లెడతో గానీ టెంకల నుంచి గుజ్జు తీసుకోండి. ఒక పెద్ద సైజు తాటికాయకు 1/2 కేజీ ఇడ్లీ రవ్వ, 1/2 కేజీ బెల్లం కరెక్ట్ గా సరిపోతుందండి. లేదంటే మీరు ఏదైనా బౌల్ తో కొలుచుకుని ఒక బౌల్ తాటిపేసానికి ఒక బౌల్ ఇడ్లీ రవ్వ గానీ బియ్యం రవ్వ ఉంటే బియ్యం రవ్వ అయినా తీసుకోండి. అదే బౌల్లో సగానికి బెల్లం తురుము, ఒక చెక్క కొబ్బరి తురుము, చిటికెడు సాల్ట్ వేసి బాగా కలుపుకోండి. బెల్లం ముక్కలు లేకుండా మెత్తగా పొడి చేసుకోండి. లేదంటే కరగకుండా ముక్కలు ఉండిపోతాయి. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నట్టయితే ఇందులో చిటికెడు వాము కూడా వేసి కలుపుకోండి. డైజెషన్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని ముందుగా ప్రిపేర్ చేసుకున్న మిశ్రమాన్ని ఈ విధంగా వేసుకుని మూత పెట్టి 10-15 నిమిషాలు నిప్పుల మీద కాల్చుకోండి. పదిహేను నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే కొంచెం దోరగా కాలినట్టు కనిపిస్తుందండి. ఇప్పుడు లేత అరిటాకు చిగురు వేసి దాని మీద 2-3 అరిటాకులు వేసి పొయ్యి కింద ఉన్న నిప్పులు తీసేసి ఇప్పుడు అరిటాకు మీద 15 నిమిషాలు కాల్చుకుంటే రుచికరంగా తాటి రొట్టె రెడీ అవుతుందండి. పైన ఉన్న నిప్పులను తాటి రొట్టె మీద పడకుండా జాగ్రత్తగా తీసుకోండి. చూసారు కదా, తాటి రొట్టె చాలా బాగా వచ్చింది. ఇదే పిండితో తాటి ఇడ్లీ కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు బాగా చల్లారిన తర్వాత కట్ చేసుకుంటే టేస్టీగా తాటి రొట్టె తినడానికి చాలా బాగుంటుందండి. ఇప్పుడు గ్యాస్ మీద వేసుకునేవారైతే కుక్కర్ కానీ పాన్ కానీ పెట్టుకుని ఆయిల్ వేసి వేడైన తర్వాత తాటి రొట్టె వేసి మూత పెట్టి విజిల్ తీసేసి 25 నిమిషాలు సిమ్ లో పెట్టి కాల్చుకుంటే తాటి రొట్టె చాలా బాగా వస్తుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.